हाय साहब, हाय। ये मेरा आदमी है, आंध्रा का। आधार कार्ड हाँ ले लो, हम चलते हैं। ठीक है। आओ भाई, आओ आओ। हाँ ఇదంతా మన రిసార్ట్. అమ్మాయి గారు బ్యాగ్ ఇవ్వండి. అవును, ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటి? ఇదంతా మంచి అద్భుతమైన ప్లేస్. పైన పైన మీ గది. అయ్యగారు అలా వెళ్ళండి. ఓ ఓకే. ఇదిగోండి అమ్మా బ్యాగ్. వెళ్ళొస్తాను. ఎక్కడ పెట్టానబ్బా? పెద్ద అమౌంట్ ఇచ్చేలా ఉన్నాడే. ఇందా తీసుకో, పండగ చేసుకో. ఏ పండుగ చేసుకోమంటారండి? దసరా, దీపావళి, సంక్రాంత? చిన్నగా మడిచి మీరే పెట్టుకోండి. అబ్బో గొప్పవే. వెళ్ళొస్తాను. సుష్మి బాబు. రా. అమ్మా ఇదిగో ఇవి తీసుకో. 1 2 3 4. అమ్మగారు మీరు చల్లగా ఉండాలి. ఓకే. వస్తానమ్మా. ఏంటే హాట్ షార్ట్, సెక్సీ టాప్, ఇంత సెక్సీగా తయారయ్యావు? ఇది గోవారా? గోవాలో అమ్మాయిలు ఇలాగుంటేనే ఫిగర్స్ అంటారు. అన్నీ మూసుకొని కప్పుకున్నామనుకో అప్పుడు ఫిగర్ అనరు. ఐఎమ్ ది ఫిగర్. నేను ఇలా చూస్తుంటే మత్తి పోతుందే. రా. ఏమైందా నీకు? ఏ సుష్మా, ఏమైందా నీకు? ఎవర్రా సుష్మా? నీకు అద్దె కావాలా? నాకేం వద్దే. ఏరా నీకు టిఫిన్ కావాలా? భోజనం కావాలా? ఎందుకే నన్నెందుకు కొడుతున్నావే? నీ అమ్మ కడుపు మాడా. వద్దే, నాకేం వద్దే. టిఫిన్ వద్దు, భోజనం వద్దు, నాకేం వద్దే. మరేం కావాలా నీకు? అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో 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 అయ్యో, చంపేస్తున్నావు కదా అమ్మా. వద్దే వద్దే, నీకు దండం పెడతాను. శోభనం కావాలా? వద్దే. రారా నా ముద్దుల రాజా, శోభనం చేసుకుందాం రారా. అయ్య బాబు, దీనికి దయ్యం పట్టినట్టుంది.
చెత్త కొట్టేసిందిరా నాయన. అమ్మా అయ్యో నా వల్ల కావట్లేదురా బాబు. అమ్మా బాసు ఏంటి సంగతి? ఏం బాసు రాత్రంతా ఎక్కడ తీస్తున్నట్టున్నావు? బాడీ పెయిన్సా? ఆ? నా లవర్ చెత్త కొట్టేసిందిరా బాబు. ఎందుకు బాసు? దానికి దెయ్యం పట్టిందిరా. దయ్యమా? ఏ? ఈ రోజులో దయ్యాలేంటి బాసు? ఒరే నా మీద ఒట్టురా. కాదు నీ మీద ఒట్టురా. నా మీద ఒట్టా? నా మీద ఒట్టొద్దు కానీ ఈ రోజులో దయ్యాలేంటి బాసు? రా ఒరే వద్దురా ప్లీజ్ రా. వద్దురా. రా నువ్వు రా. ఒరే వద్దురా ప్లీజ్ రా. వద్దురా. రా. అమ్మో. నేను ఉన్నా కదా రా. వద్దురా ప్లీజ్ రా. వద్దురా ప్లీజ్ రా. అరే రావయ్యా. ఏం లేదు అక్కడ. ఆ? అరే నిజం రా. నా మాట నమ్మరా. హలో అరే నిజం రా. అమ్మాయి పట్టుకుని బీచ్ చూసిరాపో. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? పని పాట లేక అష్టాచమ్మ ఆడుతున్నారంట. కామెడీయా? చెప్తావని? నవ్వురాలా? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఎత్తవేంటి? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? కాదు, పిటపిటలాడుతూ కనిపిస్తున్నా. ఏంటి? ఆహా, అదే ప్రిన్సెస్ లో ఉన్నా ఉంటుంది. ఆ మాటలకేం తక్కువ లేదు. నువ్వు ఫోన్ ఎత్తకపోయి ఉంటే పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. నీ ప్రేమలో పీకల్లోతు కాదు, తలలోతు దాకా మునిగిపోయాను. నువ్వేమో పట్టనట్టు పొద్దున్న లేస్తే డుష్షున్ డుష్షుమని వాయిస్తావు. ఆ వాయించేది వేరే చోట వాయించుంటే ఈ పాటికి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు. ఏయ్, ఏంటా సెన్సార్ లేని మాటలు? డోంట్ మిస్అండర్స్టాండింగ్ మై డియర్. ఈ పౌరుషం ఏదో మా వాళ్ళ దగ్గర చూపించుంటే ఈ పాటికి మన పెళ్ళయి ఉండేది అంటున్నా. ఓ అదా, నేను మన వాళ్ళని నొప్పించి కాదు, మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో పాపం. చూడు, ఈ రోజుల్లో చాలా మంది యూత్ వాళ్ళ లవ్ కోసం 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, కుటుంబాలను వదిలేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. నువ్వైనా నేనైనా మన కన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే నా అభిలాష. ఏమంటావు? ఆలోచన బాగానే ఉంది, ఆచరణలో సాధ్యమేనా? ఎందుకు కాకూడదు? ఈరోజు నేను వట్టి కిరణే కావచ్చు, రేపు పొద్దున్న నేను నేషనల్ ఛాంపియన్ కిరణ్గా పేరు తెచ్చుకుంటా. అప్పుడు మీ నాన్న, వాళ్ళ నాన్న, మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళు కడి కన్యాదానం చేస్తారు, తెలుసా? బాబు, నువ్వేం క్రికెటర్వి కాదు నిన్ను నెత్తినెక్కించుకోవడానికి.
ఇండియాలో క్రికెట్కున్న క్రేజు మరి ఏ క్రీడకు లేదు. నేను బాక్సర్ని, నేను వెయిట్ లిఫ్టర్ని అంటే వెళ్ళి గ్యాస్ బండలు మోసుకో అంటారు. అలా ఉంది ఈ లోకం. అయితే ఏమంటావు? ఇలా అయితే మన పెళ్లి జరగడం కష్టం. నీకేమో బాక్సింగ్ పిచ్చి, నాకేమో నువ్వంటే పిచ్చి, మా వాళ్ళకేమో క్యాస్ట్, డబ్బు, స్టేటస్ అంటే పిచ్చి. అవేవీ నీ దగ్గర లేవు. కాబట్టి ఈ పెళ్లి జరగడం చాలా కష్టం. చూడు కావ్య, నీకంటే ముందు నేను బాక్సింగ్ని ప్రేమించాను. ఆ తర్వాతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నేను ఇప్పటికిప్పుడు క్రికెట్ అని కాలేను, సెంచరీలు కొట్టలేను. చూడు, మన ప్రేమ అనే క్రికెట్లో ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగి రెచ్చిపోయి బ్యాటింగ్ చేయమంటే మాత్రం చేస్తాను. నీ ప్రేమ అనే కప్పును గెలుస్తాను. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? గోవాకి. ఓవాక? అది బైక్ మీద. అవును. సీటు కాస్త చెక్కపేట అవుతుంది. అందుకే స్టేట్ బార్డర్ దాటాక ఎక్కడన్నా బైక్ పెట్టేసి హ్యాపీగా బస్సులో వెళ్దాం. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. అయ్యో మొద్దు, మా అన్న నిద్ర లేచేసరికి 11 అవుతుంది. ఈలోగా మనం కర్ణాటక బార్డర్ దాకా చేరుకుంటాం. పైగా ఈ టైంలో డైరెక్ట్గా గోవాకి బస్సులు ఉండవు. నీ పెళ్ళి నా చావుకొచ్చిందే. ఏంటి? ఏం లేదులే, గోవా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా. నా దగ్గర 500 ఉన్నాయి. ఆగు, నా దగ్గర 2 లక్షలున్నాయి. ఎక్కడవే డబ్బులు? ఇంట్లో దొంగతనం చేసావా? నాకంత కర్మ పట్లేదు. మా మమ్మీ డాడీ నాకిచ్చిన పాకెట్ మనీని సేవ్ చేసుకుని ఉన్నాను. ఇంకా నా దగ్గర చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. అమ్మో, మీ ఆడోళ్ళు తలుచుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే. ఎక్కు. నేనే బైక్ ఆపమని చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ, నువ్వే ఆపేశావు. డ్రైవింగ్ చేసేవాడు తెలుస్తుందమ్మా నొప్పి. నీకేం ప్రాబ్లం? వాష్రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్లు, బాత్రూమ్లు ఉండవు. అన్నీ ఓపెన్ రూమ్లే. ఎవడికి ఇష్టమైన చోట వాడు తృప్తిగా నీళ్ళు చిలకరించుకోవచ్చు. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఏంటి, ఏమైంది? శ్ష్, ఇక్కడ ఏదో ఆడమనసు ఏడుస్తున్నట్లేదు. అవును, ఎవరు ఆడపిల్ల ఆపదలో ఉన్నట్టున్నది. ఏడు పటువైపు నుంచి వినిపిస్తుంది. పద. ఏమ్మాయ్, నిన్నే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అమ్మాయి, నీకేం భయం లేదు, మేమున్నాం. నీకే సాయమైనా చేస్తాం. ఏం జరిగిందో చెప్పు. ఏం కావాలి నీకు? మీ ప్రాణాలు కావాలి. మాయ్, నీకేమన్నా పిచ్చా? ఏయ్! పిచ్చే, నాకు మనుషులంటే పిచ్చే. కావ్య, అది ఒక దయ్యం. పరిగెట్టు. రా, రా. రా, రా కావ్య, రా. రా, 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 రా.
లే లే కావ్య, లే కావ్య, అది వచ్చేస్తా, లే కావ్య, కావ్య, ఏయ్, కావ్య, ఏయ్, ఏయ్, పిచ్చే, ఏయ్, ఏయ్, కావ్య, అయ్యో, నేను వెడ్డింగ్ కౌంట్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. నేను నా సూట్ కూడా మర్చిపోయాను. అయితే ఏంటి, మనం వెళ్ళేది పెళ్ళికో పేరంటానికో కాదు, శోభనానికి. అక్కడ బట్టలతో పని లేదు. యు నాటి, మీకు అస్సలు సిగ్గులేదు. ఇలాంటి విషయాలలో అస్సలు సిగ్గు మొహమాటం ఉండకూడదు అని ఇప్పుడు చెప్పాడు. అబ్బచ్చా, ఏ గ్రంథంలోనో? శృంగార గ్రంథంలో. శృంగార నైషధం గురించి విన్నాను కానీ ఇదేంటి? అది నేను రాశానన్నమాట. అనుకున్నాను. ఏమైంది? థ్యాంక్ గాడ్, ఏం అవ్వలేదు. కూల్ కూల్. సరే వెళ్దాం, పద, వెళ్ళి కూర్చో. అఖిల్, కమ్ ఆన్. అనిత, ఏయ్, అనిత, అనిత. ఏయ్! ఏయ్! నేను కాసేపు నడుము వాలుస్తా, ఈలోగాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాయి. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా స్నానానికి ఎక్కువ టైం పట్టిద్ది. సో మీకు 15 నిమిషాలు రెస్ట్. బాయ్. బాయ్.
సార్ రే. ఏంటండి ఇది? అమ్మో సమయానికి టోపీ ఉంది కాబట్టి రక్షించింది. ఛీ, 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 నువ్వా? ఛీ, ఛీ. నేను కాకపోతే ఇదేంటండి? ఇదేమైనా బాడీ అనుకున్నారా లేకపోతే సీతాఫల మండి చిలకలు కూడా అనుకున్నారా? అయ్యి బాబోయ్ కొంతసేపు ఉంటే నా శీలం చిలకలు కూడా ఏంటి ఇదేమన్నా కలకత్తా రత్న కత్తా కేమో ఆకు అనుకున్నారండి మొత్తం నాకేయడానికి. అయినా అయ్యి బాబోయ్ ఏంటండి ఇది? మీరు మగారేనా? అయినా ఇదేం బుద్ధండి ఆ బయలుపడి మోహన్ గారు వచ్చేసి నాకు సగం పెళ్లి కాకుండా చేసాడు. అబ్బా ఆయన ఫ్రెండ్ అంటే అప్పుడే అనుకోవాల్సింది. మిగతా సగం పెళ్లి కాకుండా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. చిచ్చి అయినా మీరు ఏదో హోమ్లీగా ఉన్నారు అనుకున్నాను కానీ మరి ఎంత హోమోపతి అనుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి మంచి యునాని మంది ఇప్పించాలి మూలిక. చిచ్చి సరే సరే అలాగే నువ్వు అక్కడ కట్ చేయి, నేను ఇక్కడ ఏదో సెట్ చేయాలి. మీరు రెడీ అయిపోయారా? పదండి పదండి. ఇక్కడ కల్లంగట్టు బగా బీచు ఇవన్నీ ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయో. అన్నట్టు ఇక్కడ నైట్ టటోస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తా, అక్కడ ఫోటోలు తీస్తా. పదండి 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 పదండి. కొత్తగా పెళ్ళైన మా మధ్యలో నువ్వెందుకు గానీ ఆ. మాకు అన్ని తెలుసు, మేము వెళ్ళి చూసేసి వస్తాంలే. వెళ్ళండి 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 వెళ్ళండి. మీకు ఏటు కావాలంటే అది చేసుకోండి, ఏటు కావాలంటే అది చూసుకోండి. అంతే కదా? హలో మందాకని ఏంటి నీకు కూడా రూమ్ కావాలా? హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగలగొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెటర్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా సార్ సార్ ఏంటండి మరి ఎంత శనగొంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి అవుదా? చెప్పండి ఎందుకు ఏడుస్తారు? నా లేనా? చెప్పండి చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంది మన పెళ్ళికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరినీ పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చరు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చవన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత?
ఏమైంది? ఏయ్ ఎవర్రా నీకు అనిత? ఏయ్ అనితని కాను. ఏమైంది అనిత అసలు? ఏమైంది? ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా హాయ్ అఖిల్, గుడ్ మార్నింగ్. రాత్రంతా కనిపించలేదు, ఉదయం కూడా రూమ్ కి రాలేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? పక్కనుంటే పొడుచుకొని తింటావు, దూరంగా ఉంటే రాలేదు అంటావు. నీ అవ్వ అంతా నా కర్మ. ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానని? నాకు మార్నింగ్ షో చూపిస్తే పాపం అప్పుకి అయితే సెకండ్ షో చూపించావు. మనుషుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిత్తుగా కొడుతూ మళ్ళీ ఏం చేశానంటావా? కొట్టానా? నేనా? ఏదెక్కడ చూయించు. చూపించుకోలేని ప్లేస్లో కొట్టావులే పాపం అప్పారావుకి అయితే. చెప్పప్పారావు. నా పేరు అప్పారావు కాదు. మీరెవరో నాకు తెలీదు. మీరెవరో అస్సలు నాకు తెలీదు. అప్పారావు, నీకేమైంది? ఏంటా అవతారం? తమరిచ్చిన గట్టిపోయినమ్మా. పౌరుషం లేకుండా రేషన్ బియ్యం తిన్న బాడీ కదా అమ్మా, అందుకే తట్టుకుంటుంది. లేదంటే అమ్మా ఈ పాటికి అన్నీ ముడుచుకుని లోపల షెడ్డకెళ్ళిపోయిను. నేను నిన్ను కొట్టానా? కొట్టుడా? అది కొట్టుడు కాదు, పిచ్చే కొట్టుడు. ఒక తీన్ మారు, ఒక డీజే, ఒక బ్యాండ్ మేళం అన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే ఉంటే అది చూశారు. అది ఇదే, అది పిచ్చు, ఆవేశము. అమ్మా తెలియక చూడైపోయాడమ్మా ఈ పిల్లోడు. తమలపాకల తలతలలాడేవాడు, కానీ తినిపారేసిన ఇస్తరాకలాగా ఎలా చిరిగిపోయాడు. ఆ దేవుడే ఈ బాబును కాపాడాలి. వస్తానమ్మా. అమ్మా బతుకుంటే బాగుంటే మళ్ళీ ఇటు కాసే రానమ్మా. ఇటు వెళ్ళాలి నేను. వస్తా బాబు, వస్తానమ్మా. అమ్మా అమ్మా. అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్దాం. సరే. ఏం జరిగిందో ఏమో నాకేం గుర్తులేదు. వావ్, బ్యూటిఫుల్. అఖిల్ కమ్. Come on, Akhil. Akhil, come on. అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. అనిత, అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. Akhil, come on, Akhil. Akhil, come on, Akhil. Come on, come, Akhil. అసలు ఏమైంది దీనికి? Come on, Akhil. Come on. Come on. Come on.
అనిత 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 ఓం కాళికా మాత ఓం నమ శివాయ. స్వామి స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ కాడికి తీసుకొచ్చాను. హూ, ఉమ్. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంప తీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా చూస్తావుగా. నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని దాకిని మోహిని పిశాచిని ఆవాహయామి ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతి యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు.
నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఈ ఫారెస్ట్ దాటితే ఘాట్ రోడ్ వచ్చేస్తుంది. అంటే మనం గోవాలోకి ఎంటర్ అయినట్టే. అవునా? అప్పుడే మనం గోవా వచ్చేసామా? జస్ట్ 15 minutes. ఇదిగో ఫారెస్ట్. ఫారెస్టా? వావ్, లవ్లీ. కారాపు వైభవ్, కారాపు. వైభవ్, అబ్బా నడవలేకపోతున్నాను. జస్ట్ అ మినిట్. హే వైభవ్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది. అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది. స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును. ఎలా ఉంది? 1000 volts పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ ఎలా కొడుతుంది? యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా? ఎవడాడు? మా బావా. వాడంటే అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. నీకు విషయం తెలుసా? వాడికి నేనంటే చాలా పిచ్చి. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడు వాడితో నా జ్ఞాపకాలు అస్సలు మర్చిపోలేను. అయితే వెళ్ళి వాడినే చేసుకో. ఇది అస్సలు మారదు. నా ఫ్రెండ్స్ అప్పటికి అంటూనే ఉన్నారు, డబ్బు కోసం, అవసరం కోసం నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని. నీకంటే కాల్ గర్ల్స్ చాలా బెటర్. డబ్బిస్తే వల్లిచ్చి న్యాయం చేస్తారు. మిస్టర్ వైభవ్, మైండ్ యువర్ టంగ్. నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? చావు. చా, హ్యాపీగా ఈ గోవాకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా మూడంతా పాటు చేసావు. తెలిసి కూడా నేను లవ్ చేశాను చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఉంచాల్సిందో అక్కడే ఉంచాల్సిందే. చా, రాణి
రాణి రాణి రాణి రాణి రాణి